కొన్నిటికే స్పందిస్తాం, కొన్నిటికి ఒక రకంగా స్పందిస్తాం, కొన్నిటికి మరొక రకంగా స్పందిస్తాం. ఏదైతే గాజాలో ప్రజలు చచ్చిపోతున్నారు ఖచ్చితంగా, ఎందుకోసం చచ్చిపోతున్నారు? తీవ్రవాదుల్ని కాపాడుకురావడం వల్ల, ఆ తీవ్రవాదులను తరిమేయలేకపోవడం వల్ల. 100 మంది మనుషులు కలిసి ఒక తీవ్రవాదం తరిమేయలేరా? మొత్తం గాజా జనాభాలో వీళ్ళు ఒక 5% ఉంటారు. ఈ 5% వాళ్ళు తరిమేయకపోవడం వల్ల, ఆ తీవ్రవాదులు చేసిన తప్పుల వల్ల, ఆ తీవ్రవాదుల మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల వీళ్ళని మానవ కవచాలుగా పెట్టుకుంటున్నది కూడా అదే తీవ్రవాదులు. మమ్మల్ని మానవ కవచాలుగా పెట్టుకుంటున్నారు, చాచిరాలు కొట్టాలి కదా, చస్తున్నా సరే ఆ దరిద్రుల దగ్గరే బానిసలుగా పనిచేస్తున్నారు. కాబట్టి సమస్య. అట్ ద సేమ్ టైం దాని గురించి చర్చించుకునేటటువంటి సందర్భంలో ఏ పాపము చేయకుండా వాళ్ళ పని దాడి చేసుకుని ఇజ్రాయెల్ పౌరుల్ని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళి వాళ్ళ కాళ్ళు చచ్చిపోయేలా తిండి పెట్టకుండా ఏళ్ల తరబడి గృహాల్లో పెట్టి అక్కడ కెమెరాలు పెట్టి, సీసీ కెమెరాలు, ఆ వీడియోలు తీసి సమాజానికి విడుదల చేస్తున్నటువంటి రాక్షసులు ఎవరు? ఇజ్రాయెల్ బాంబు వేస్తే ఒక్కసారే చస్తాడు, ఇజ్రాయెల్ దాడి చేస్తే ఒక్కసారే చస్తాడు. ఇక్కడ తీసుకునేలా చచ్చేలా చేస్తున్నది ఎవరు? ఈ రాక్షసుల గురించి ఎందుకు మాట్లాడరు? హమాస్ అనే రాక్షసులకు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళ కొంపల్లో అట్లాంటి హమాసులను పెట్టుకోగలిగినప్పుడు మాట్లాడాలి.